पिताहमस्य जगतः माता धाता पितामहः पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ. ఈ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 28 ఎపిసోడ్స్ నుండి భగవంతుడి 6 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన ప్రమాణాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది. ఈరోజు ఎపిసోడ్లో మన చర్చని ప్రారంభించుకునే ముందు మేము మీ దృష్టికి కొన్ని అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాలను తీసుకుని వస్తున్నాము. 84 లక్షల జీవులలో భగవంతుడు కేవలం మనుషులకు మాత్రమే ప్రసాదించిన బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాలను అత్యంత సులభముగా అర్థము చేసుకోగలుగుతారు. కానీ జీవితాలను 100కి 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో గడిపేవారు ఈ నిగూఢ సత్యాలను ఎప్పటికీ అర్థము చేసుకోలేరు. మొదటి విషయము, మేము 80వ ఎపిసోడ్ నుండి విస్తృతముగా చర్చించినట్లు మనుషులు అసలు పతితులుగా మారడానికి మూల కారణము పంచవికారాలలో మొట్టమొదటిదైన కామవికారము, అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ. అది వర్తమానములోని మనుషుల పరమశత్రువు. గీతలోని అనేక శ్లోకాల మాధ్యమముగా ఈ నిగూఢ సత్యాన్ని సాక్షాత్తు భగవంతుడు కుండబద్దలు కొట్టినట్టు ధృవీకరించడం జరిగింది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే భగవంతుడు ఎంతో స్ఫూర్తితో స్పష్టము చేసిన ఈ నిగూఢ సత్యాలను ఎవరూ తీవ్రముగా పరిగణించడం లేదు. భగవంతుడు సమస్త మానవాళి అంటే వర్తమానములో ఈ భూమండలంపై నివసిస్తున్న 850 కోట్ల మనుషులకు ఒకే తల్లి మరియు తండ్రి. ఆ భగవంతుడే తన పిల్లలందరికీ గీత మాధ్యమముగా ఒక ఖచ్చితమైన ఆదేశాన్ని జారీ చేయడము జరిగింది. ఏమిటండి ఆ ఆదేశము? ప్రస్తుత ధర్మగ్లాని సమయాన్ని దృష్టిలో పెట్టుకొని పరమశత్రువైన కామ వికారము అంటే లైంగిక వాంఛను మనుషులు తక్షణము మరియు సంపూర్ణముగా విడిచిపెట్టాలి. ఈ మహాశత్రువు కారణముగానే మనుషులు జన్మలుగా పాపాలు చేస్తున్నారు, దిగజారుతున్నారు, పతితులుగా అవుతున్నారు. నిర్లక్ష్య ధోరణిలో ఈ కామ వికారాన్ని ఇప్పటికైనా త్యజించాలి అన్న ఆలోచన చేయకుండా ఇంకనూ విశృంఖలంగా పాపాలేక భ్రష్టకర్మలను కొనసాగిస్తూ ఉంటే వారు ఖచ్చితముగా తీవ్ర స్థాయిలో అధోగతి పాలుగాక తప్పదు. ఇది భగవంతుడి స్పష్టమైన, ఖచ్చితమైన మరియు కఠినమైన ఆదేశము. ప్రతి ఒక్కరూ దీనిని అత్యంత తీవ్రమైన విషయముగా పరిగణించాలి.
వర్తమానములోని మనుషులు ఒకవేళ భగవంతుడి ఈ అత్యంత గుహ్య మరియు గంభీరమైన ఆదేశాన్ని నిర్లక్ష్య ధోరణిలో బేఖాతరు చేసినట్లయితే అట్టి మనుషుల జీవితాలు సమూలముగా నాశనము అవ్వడానికి భగవంతుడు ఎట్టి పరిస్థితిలోనూ బాధ్యత వహించరు. భలే భగవంతుడు దయామయుడు మరియు కరుణామయుడు, కానీ అందరికీ కాదు, కేవలము వారి ఆజ్ఞలను పాటించే వారికి మాత్రమే. ఈ కారణముగా మనుషులు వారి దుస్థితికి 100% వారే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఈ నిగూఢ సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ తేలికగా తీసుకోకూడదు. రెండవ విషయం, మేము ఇప్పటికీ అనేక మార్లు మీ అందరి దృష్టికి తీసుకుని వచ్చినట్లు ఈ సృష్టి చక్రములో వర్తమాన సమయము అత్యంత క్లిష్టమైనది. అతి త్వరలో భగవంతుడు తన వాగ్దానము అనుసారము సద్ధర్మ స్థాపనార్థము ఈ భూమండలంపై కలియుగము స్థానములో స్వర్గము అనబడే సత్యయుగము లేక స్వర్ణయుగము స్థాపన కాబోతున్నది. వర్తమాన కాలము కల్పం యొక్క అంతిమ సమయము మరియు కలియుగములోని మనుషుల ప్రస్తుత జన్మ అంతిమ జన్మ అని భగవంతుడు నిర్ద్వంద్వముగా స్పష్టము చేయడము జరిగింది. కలియుగము అంతము అంటే సృష్టి అంతము అని కాదు, కేవలము అధర్మము యొక్క అంతము. అదే విధముగా ఆసురీ ప్రవృత్తి యొక్క అంతము. అతి త్వరలో ఈ భూమండలంపై సద్ధర్మ దైవీ పావన ప్రవృత్తి అంటే స్వర్ణయుగము అనబడే సత్యయుగము యొక్క స్థాపన జరగబోతుంది. అందులో మానవులు దేవతల వలె ఉంటారు మరియు ప్రకృతి ఆనందభరితముగా మరియు సత్వప్రధానముగా ఉంటుంది. ప్రతి ఒక్కరి జీవితములో సుఖము, శాంతి, ఆనందము, ఆరోగ్యము ఎల్లప్పుడూ సమృద్ధిగా ఉంటాయి. అటువంటి ప్రపంచములోకి వెళ్ళడానికి ఖచ్చితముగా కొన్ని విధి విధానాలు ఉంటాయి. భగవంతుడు గీత మాధ్యమముగా సమస్త మానవాళికి కొన్ని నియమ నిబంధనలు మరియు క్రమశిక్షణలు నిర్దేశించడం జరిగింది. ఏమిటండి అవి? అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జన్మ జన్మలుగా దేహాభిమాన వశములో పాప కర్మలు చేయడము కారణముగా ఆత్మ తామసిక సంస్కారాలతో నిండిపోయింది. ఈ సంస్కారాలే పాపాలకు బీజముగా మారి మనుషుల చేత పాపకర్మలను చేయిస్తుంది. మనుషులు సంస్కారాలకు వశము అవ్వడము కారణముగా ఈ పాపాల ఊబి నుండి సమూలముగా బయటపడాలి అని కోరుకుంటున్నప్పటికీ బయటపడలేకపోతున్నారు. సాత్విక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు మాత్రమే రాబోయే సత్యయుగములో ప్రవేశించే అర్హత పొందుతారు అని గీత ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. రాజసిక మరియు తామసిక సంస్కారాలతో దేహత్యాగం చేసేవారు స్వర్గమనబడే సత్యయుగములో ప్రవేశించే అర్హత ఎట్టి పరిస్థితిలోనూ ప్రాప్తి చేసుకోలేరు. ఈ చర్చని బట్టి ఒక్క విషయం నిర్ద్వంద్వముగా స్పష్టమవుతుంది. ఏమిటండి అది? ఇప్పుడు కలియుగము అంతము మరియు సృష్టి యొక్క మహాపరివర్తన తరువాత స్వర్గము అనబడే సంతోషదాయకమైన సత్యయుగము ఈ భూమండలంపైనే స్థాపన కాబోతుంది. అందులోకి ప్రవేశించడానికి భగవంతుడు గీత మాధ్యమముగా నిర్దేశించిన ఒకే ఒక్క షరతు సంస్కార పరివర్తన. తామసిక మరియు రాజసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోవడం ద్వారా మాత్రమే స్వర్గములోకి ప్రవేశించే అర్హత పొందగలుగుతారు. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ నిగూఢ సత్యాన్ని తత్వాభిలాషులైన గీతా ప్రేమికులు కనీసం ఇప్పటికైనా గుర్తించాలి. ఈ సందర్భముగా మనుషుల మదిలో ఒక ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతుంది. ఏమిటండి ఆ ప్రశ్న? సంస్కార పరివర్తన కొరకు భగవంతుడు మనుషులకు ఎటువంటి దిశానిర్దేశము చేయడము జరిగింది? ఈ ప్రశ్నకు స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానాన్ని భగవంతుడే గీతలోని అనేక శ్లోకాల మాధ్యమముగా వెల్లడించడం జరిగింది. ఏమిటండి ఆ సమాధానము? సంస్కార పరివర్తన కేవలము కామ, క్రోధ, లోభము, అహంకారం అనబడే పంచవికారాలను సమూలముగా మరియు సంపూర్ణముగా త్యజించడము ద్వారా మాత్రమే జరుగుతుంది. దీని కొరకు వేరే ఎటువంటి మార్గాలు లేవు. వర్తమాన సమయములో విషయ వికారాల వలయము నుండి సమూలముగా మరియు సంపూర్ణముగా బయటపడాలి అన్న దృఢ నిశ్చయముతోనున్న తత్వాభిలాషులైన భక్తులు బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని
గీతని తత్వజ్ఞాన కోణములో ఖచ్చితముగా అర్థము చేసుకోవలసి ఉంటుంది. అప్పుడు నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి నుండి నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత వెల్లడించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని జీవితములో అనుభవంలోకి తీసుకుని రాగలుగుతారు. అంటే ఇప్పటి వరకు అనుభవం చేస్తున్న బాడీ కాన్షియస్నెస్ స్థితికి భిన్నంగా వారి జీవితంలో మొట్టమొదటిసారిగా సోల్ కాన్షియస్నెస్ స్థితిని అనుభవం చేయగలుగుతారు. దీని కొరకు వర్తమానములోని మనుషులకు భగవంతుడు ప్రసాదించిన ఏకైక సాధనము రాజయోగము. దీనిని క్షుణ్ణంగా అర్థము చేసుకుని అనునిత్యము అభ్యాసము చెయ్యాలి. ఆ విధమైన అభ్యాసము ద్వారా మాత్రమే మనుషులలో నైతిక, మానవీయ, సామాజిక, ఆధ్యాత్మిక విలువలు మరియు దైవీ గుణాలు అంటే ఎథికల్, హ్యూమన్, సోషల్, స్పిరిచువల్ వాల్యూస్ అండ్ డివైన్ వర్చ్యూస్ సహజంగా పెంపొందుతాయి. విషయ వికారాలను గీత ఆసురీ గుణాలుగా వర్ణించింది. గీతలోని దైవాసుర సంపద విభాగ యోగము అన్న 16వ అధ్యాయంలో దైవీ గుణాలు మరియు ఆసురీ గుణాల యొక్క విస్తృత వర్ణన ఇవ్వబడింది. రాజయోగము అనబడే ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ప్రక్రియ ద్వారా ఆసురీ గుణాల స్థానములో దైవీ గుణాలు వృద్ధి చెందుతాయి. 100% దైవీ గుణాలు వృద్ధి చెందడం ద్వారా మాత్రమే సంస్కార పరివర్తన జరుగుతుంది. దీని కొరకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. సంస్కార పరివర్తన చరిత్రహీనులను చరిత్రవంతులుగా తయారు చేస్తుంది. అంటే మనుషులు స్వర్గమనబడే సత్యయుగములో అడుగుపెట్టడానికి 100% చరిత్ర నిర్మాణము అంటే క్యారెక్టర్ బిల్డింగ్ ముఖ్య భూమికను పోషిస్తుంది అన్న నిగూఢ సత్యాన్ని ఇప్పటికైనా గుర్తించాలి. చరిత్రహీనులు ఎట్టి పరిస్థితిలోనూ స్వర్గమనబడే సత్యయుగములో అడుగుపెట్టలేరు. ఒకవేళ చరిత్రహీనులు సైతము స్వర్గములోకి వెళ్ళగలిగితే చరిత్రవంతులకు మరియు చరిత్రహీనులకు మధ్య తేడా ఏముంటుందండి? బుద్ధినేత్రాన్ని తెరుచుకుంటే విషయం స్పష్టమవుతుంది. ఈ కారణముగానే ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే చరిత్ర పోతే మొత్తం పోయినట్లే అన్న నినాదము వర్తమానములో అత్యంత ప్రాచుర్యం పొందింది. ఇందులో ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే మొత్తం పోయినట్లే అన్న పదాలు అత్యంత కీలకము. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే మొత్తం పోయినట్లే అని అంటున్నప్పుడు మొత్తము ఏమి పోయినట్లు అన్న ప్రశ్న సహజంగానే ప్రతి ఒక్కరి మనసులో ఉత్పన్నమవుతుంది. కానీ ఈ ప్రశ్న ఈ రోజు వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. దానికి సంతృప్తికరమైన సమాధానం పొందాలి అన్న ఆలోచన సైతము వర్తమానములోని మనుషుల మనసులో ఉదయించలేదు. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే ఈ ప్రశ్నకు సంతృప్తికర సమాధానాన్ని అత్యంత పేరు ప్రతిష్టలు కలిగిన ఏ ఒక్క ప్రవచనకర్త సైతము ఇప్పటి వరకు తెలియచేయలేదు. దీనికి కారణము మనుషులు 100% అంధవిశ్వాసములో జీవించడమే. కేవలము గీతని తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవడము ద్వారా మాత్రమే ఈ ప్రశ్నకు సత్యమైన, స్పష్టమైన మరియు ఖచ్చితమైన సమాధానం లభిస్తుంది. ఏమిటండి ఆ సమాధానము? మొత్తం పోయినట్లే అంటే మనుషులు స్వర్గమనబడే సత్యయుగములో ప్రవేశించే అధికారాన్ని సమూలముగా మరియు సంపూర్ణముగా కోల్పోవడము. వర్తమాన సంక్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకుని భగవంతుడు సంస్కార పరివర్తన చేసుకునే విషయములో చరిత్ర నిర్మాణము అంటే క్యారెక్టర్ బిల్డింగ్ యొక్క ముఖ్య భూమికను గీతమాధ్యమముగా తన సంతానమైన వర్తమానములోని ఈ భూమండలంపై ఉన్న 850 కోట్ల మనుషుల దృష్టికి తీసుకుని రావడము జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి వర్తించే ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే చరిత్రవంతులుగా కాకుండా చరిత్రహీనులుగానే జీవితాలను సాగించే వారి కొరకు స్వర్గము అనబడే సత్యయుగము యొక్క ద్వారము శాశ్వతముగా మూసివేయబడి ఉంటుంది. అంటే చరిత్రహీనులు 100% నరకములోనే జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ విస్తృత చర్చ ద్వారా ఒక్క విషయము ఖరాఖండిగా స్పష్టమవుతుంది. కేవలం సంస్కార పరివర్తన చేసుకోవడం ద్వారా మాత్రమే వర్తమానములోని మనుషులు స్వర్గమనబడే సత్య త్రేతాయుగాలలో శ్రేష్టమైన జన్మలు ప్రాప్తి చేసుకునే అర్హత పొందుతారు. స్వర్గములోకి ప్రవేశించడానికి ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఈ సందర్భంగా
ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని వర్తమానములోని భక్తులు ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. ఏమిటండి ఆ గుహ్య మరియు గంభీరమైన విషయము? వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 850 కోట్ల మనుషులలో అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషులైన భక్తులు మాత్రమే చరిత్ర నిర్మాణము ద్వారా సంస్కార పరివర్తన చేసుకోవాలి అన్న భగవంతుడి ఆదేశాన్ని తీవ్రమైన విషయముగా పరిగణించి జీవితములో అమలు చేస్తారు. ఈ విస్తృత చర్చ ద్వారా ఒక్క ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో స్వాభావికంగానే ఉత్పన్నమవుతుంది. ఏమిటండి ఆ ప్రశ్న? ఈ విధముగా సంస్కార పరివర్తన చేసుకుంటున్నవారు వర్తమానంలో ఈ భూమండలంపై ఎవరైనా ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానము మేము మీ అందరి దృష్టికి అనేక మార్లు తీసుకుని వస్తున్నట్లు 140 దేశాలలోనున్న సుమారు 20 లక్షల మంది బ్రహ్మకుమారులు మరియు బ్రహ్మకుమారీలు అనబడే సోదర సోదరీమణులు కుల మత జాతి ప్రాంత వర్ణ వర్గ భాష దేశానికి అతీతముగా సంస్కార పరివర్తన చేసుకోవడమే ఏకైక లక్ష్యముగా గీతలో భగవంతుడు బహుకరించిన రాజయోగం అనే సాధనాన్ని అనునిత్యము అభ్యాసము చేస్తూ వారి జీవితాలను సర్వోన్నతంగా మరియు సర్వశ్రేష్టంగా తయారు చేసుకునే దివ్య కర్తవ్యములో 100% నిమగ్నమయ్యున్నారు. గీతలోని 7వ అధ్యాయంలోని 3వ శ్లోకములోని కశ్చిన్మాం వేత్తి తత్వతః మరియు అదే అధ్యాయములోని 19వ శ్లోకములోని సమహాత్మా సుదుర్లభః అన్న పంక్తులు నిర్ద్వంద్వముగా ప్రకటించినట్లు కేవలము అతి కొద్ది సంఖ్యలోని తత్వాభిలాషి బ్రహ్మకుమారి సాధకులు మాత్రమే గీత బహిర్గతము చేసిన 3 అత్యంత గుహ్యమైన ఆధ్యాత్మిక విషయాలపై నిరంతరము వారి దృష్టిని కేంద్రీకరిస్తారు. ఏమిటండి ఆ 3 గుహ్యమైన విషయాలు? మొదటి విషయము, ఈ పుడమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తన యొక్క మూల స్వరూపములో వినాశీ దేహము కాదు, ఒక అవినాశీ చైతన్య శక్తి అయిన ఆత్మ. రెండవ విషయము, ఈ పృథ్వీపై నివసిస్తున్న 850 కోట్ల ఆత్మలు ఒక్క పరమాత్మ లేక భగవంతుడి సంతానము. ఈ కారణముగా మనుషులందరూ ఆత్మస్వరూపములో పరస్పరము సోదరులవుతారు. సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ మరియు వసుదైవ కుటుంబకము అంటే వన్ గాడ్ వన్ వరల్డ్ ఫ్యామిలీ అన్న భిన్నత్వములో ఏకత్వము అంటే యూనిటీ ఇన్ డైవర్సిటీని ప్రబోధించే నినాదాలు 100% ఈ నిగూఢ సత్యము నుండే ఉద్భవించాయి. మూడో విషయం, రాజయోగము అనబడే గీతం బోధించిన అద్భుతము మరియు అద్వితీయమైన ప్రక్రియ ద్వారా స్వయాన్ని ఆత్మగా అనుభవం చేస్తూ నిరంతరము ఒక్క పరమాత్మ స్మృతిలో ఉండే అభ్యాసము చేయడము ద్వారా మాత్రమే సంస్కార పరివర్తన సాధ్యమవుతుంది. దీని కొరకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. స్థానిక బ్రహ్మకుమారీస్ రాజయోగ శిక్షణా కేంద్రాన్ని సందర్శించి ఎవరికి వారే ఇందులోని సత్యాసత్యాలను నిర్ధారించుకోగలరు. ఈ విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై మేము మీ దృష్టికి తీసుకుని వచ్చే ఒక అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయాన్ని సులభముగా అర్థం చేసుకోగలుగుతారు. గీతా ప్రేమికులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. భగవంతుడి ఆజ్ఞానుసారము వర్తమానములోని మనుషులు కామ వికారము అంటే లైంగిక వాంఛ మరియు కామనలు అంటే భౌతిక వినాశీ సుఖాలను అనుభవం చేయాలనే కోరికలు ఈ రెండింటినీ సమూలముగా త్యజించే విషయములో ఒకవేళ నిర్లక్ష్య ధోరణి వహించినట్లయితే వారు ఖచ్చితముగా నరకములోనే పునర్జన్మలు తీసుకోవలసి ఉంటుంది. ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే ఒక అద్భుతమైన శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించబోతున్నాము. ఇది 16వ అధ్యాయంలోని 21వ శ్లోకము. కామము, క్రోధము మరియు లోభము అనబడే విషయ వికారాలు నరకానికి ద్వారాలు అని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేసిన ఈ శ్లోకములోని లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః త్రివిధం నరకస్యేదం
ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్ కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్త్రయం త్యజేత్. ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం. త్రివిధం అంటే 3 రకాలు, నరకస్య అంటే నరకానికి, ఇదం అంటే ఇది, ద్వారం అంటే ద్వారాలు, ఆత్మనః నాశనం ఆత్మ నాశనమునకు కారణమైనవి అంటే మనుషులను అధోగతి పాలు చేయునవి, కామః అంటే కామ వికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మరియు భౌతిక సుఖాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యే కోరికలు లేక కామనలు, క్రోధ అంటే క్రోధము లేక కోపము, తథా అంటే మరియు, లోభ అంటే లోభము, తస్మాత్ అంటే అందువలన, ఏతత్త్రయం అంటే ఈ 3 వికారాలను, త్యజేత్ అంటే తక్షణమే త్యజించాలి అంటే విడిచిపెట్టాలి. ఈ శ్లోకములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. ఇందులో నరకస్య అన్న పదము అత్యంత కీలకము. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. నరకస్య అంటే నరకము అని అర్థము. ఈ సందర్భంగా ఒక అత్యంత గోప్యమైన విషయాన్ని గీతా ప్రేమికుల దృష్టికి తీసుకొని వస్తున్నాము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయం స్పష్టమవుతుంది. ఏమిటండి ఆ గోప్యమైన విషయము? నరకము మరియు స్వర్గము అన్న పదాలను విశ్వాత్మలకు తల్లి తండ్రి అయిన భగవంతుడే గీతలో ప్రస్తావించిన కారణముగా వాటి వాస్తవిక అర్థాన్ని భగవంతుడు అదే గీతాశాస్త్రము ఆధారముగా స్పష్టము చేయడము జరిగింది. గీత 100% ఆధ్యాత్మిక శాస్త్రమని సాక్షాత్తు భగవంతుడే కుండబద్దలు కొట్టినట్లు ప్రకటించిన నేపథ్యములో స్వర్గము మరియు నరకము అన్న పదాల వాస్తవిక భావము 100% ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకున్నప్పుడే అవగతమవుతుంది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమానములోని మనుషులు 100% అంధవిశ్వాసములో జీవించడము కారణముగా నరకము మరియు స్వర్గము అన్న పదాల యొక్క వాస్తవిక అర్థాన్ని ఆధ్యాత్మిక కోణములో కాకుండా భౌతిక కోణములో అర్థము చేసుకోవడం జరిగింది. ముందుగా నరకము మరియు స్వర్గము గురించి వర్తమానములోని మనుషులు ఏ విధముగా అర్థము చేసుకున్నారో ఒకసారి పరిశీలిద్దాము. ముందుగా స్వర్గం అంటే వర్తమానములోని మనుషులు ఏమనుకుంటున్నారో పరిశీలిద్దాము. హెవెన్, ప్యారడైజ్, జన్నత్ మొదలగు పేర్లతో పిలువబడే స్వర్గము ఆకాశానికి చాలా పైన ఉంటుంది. ఆ స్వర్గములో నివసించే వారిని దేవీ దేవతలు అని అంటారు. ఇంద్రుడు స్వర్గానికి అధిపతి. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ మొదలగు నృత్యకారుణులు స్వర్గములోని దేవీ దేవతలకు ఆనందాన్ని కలిగించే విధముగా నృత్యాలు చేస్తారు. కేవలం పుణ్యాత్ములు అంటే పుణ్యకర్మలను ఆచరించేవారు మాత్రమే స్వర్గములోకి వెళతారు. ఇప్పుడు నరకం అంటే మనుషుల భావన ఏమిటో పరిశీలిద్దాము. హెల్, దోజక్, పాతాళము అన్న పేర్లతో పిలువబడే నరకము భూమి క్రింద ఉంటుంది. నరకములో నివసించే వారిని అసురులు లేక రాక్షసులు అని అంటారు. యమధర్మరాజు నరకానికి అధిపతి. నరకములో యమధర్మరాజు భటులు మనుషులకు అత్యంత భయానకమైన శిక్షలను విధిస్తూ వారిని తీవ్రమైన దుఃఖానికి గురి చేస్తారు. పాపాత్మలు అంటే పాపకర్మలు చేసేవారు నరకానికి వెళతారు. పుణ్యకర్మలు చేసేవారు స్వర్గములోకి మరియు పాపకర్మలు చేసేవారు నరకములోకి వెళతారు అన్నది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ విషయములో ఎటువంటి భిన్నాభిప్రాయాలకు తావులేదు. ఈ సందర్భంగా స్వర్గము మరియు నరకము అన్న పదాలను గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు నిర్వచించిన ఆధ్యాత్మిక దృష్టికోణములో అర్థము చేసుకోవాలంటే గీత వెల్లడించిన కొన్ని స్పష్టమైన ఆధ్యాత్మిక సూత్రాలను బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకొని గ్రహించవలసి ఉంటుంది. ఆ సూత్రాలు ఏమిటో అర్థము చేసుకునే ప్రయత్నం చేద్దాము. మొదటి విషయము, ఈ పుడమి మీద ఉన్న ప్రతి ఒక్క మనిషి తన మూల స్వరూపములో భౌతిక నేత్రాలతో చూడలేని ఒక చైతన్య శక్తి అయిన ఆత్మ. రెండవ విషయము, ఆత్మ అవినాశి మరియు శరీరము వినాశి.
మూడో విషయము, జన్మ తీసుకున్న ప్రతి ఒక్కరూ మరణిస్తారు మరియు మరణించిన ప్రతి ఒక్కరూ మరలా జన్మ తీసుకుంటారు, ఇది అనివార్యము. నాలుగో విషయము, దేహధారులైన మనుషులు ఈ భూమండలం పైన తప్ప ఇంకా ఏ ఇతర గ్రహములో లేరు. ఐదో విషయము, మనుష్యాత్మలు ఒక శరీరాన్ని విడిచి మరొక శరీరము తీసుకుంటూ సత్య, త్రేత, ద్వాపర మరియు కలి అనబడే సృష్టి చక్రములోని 4 యుగాలలో ప్రయాణము చేస్తారు. సత్యయుగము ఆది నుండి కలియుగము అంతము వరకు ఉన్న సమయాన్ని ఒక కల్పము అంటారు. ఒక కల్పము తరువాత మరి ఒక కల్పము, ఈ విధముగా అనేక కల్పాలతో ఈ మానవ సృష్టి అనంతముగా కొనసాగుతుంది. ఆరో విషయము, వర్తమాన సమయములో వాడుకలోనున్న స్వస్తి కనబడే చిహ్నము ఈ 4 యుగాలతో కూడి ఉన్న సృష్టి చక్రానికి సూచకము. ఈ చిహ్నం ద్వారా ఒక్క విషయం నిర్ద్వంద్వముగా స్పష్టమవుతుంది. ఏమిటండి అది? సత్య, త్రేత, ద్వాపర మరియు కలి అనబడే 4 యుగాల కాలపరిమితి శాస్త్రాలలో వర్ణించినట్లు భిన్నముగా కాకుండా సమానముగా ఉంటుంది. సృష్టి చక్రం యొక్క విషయాన్ని మేము రాబోయే కాలములో ఒక ప్రత్యేక ఎపిసోడ్లో విస్తృతంగా చర్చించబోతున్నాము. గీతా ప్రేమికుడు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రస్తుతానికి మన చర్చ కేవలము స్వర్గము మరియు నరకము అన్న 2 స్థితిగతులను గీత సృష్టి చక్రము ద్వారా వర్ణించిన విధానాన్ని స్పష్టము చేయడం వరకే పరిమితం చేస్తున్నాము. గమనించగలరు, ఈ సృష్టి చక్రానికి కుడివైపున ఉన్న 2 యుగాలు సత్యత్రేతాలని మరియు ఎడమవైపున ఉన్న 2 యుగాలు ద్వాపర కలి అని భగవంతుడు స్పష్టము చేస్తున్నారు. సత్యత్రేతాలు అనబడే 2 యుగాలను బ్రహ్మ పగలుగా మరియు ద్వాపర కలి అనబడే 2 యుగాలను బ్రహ్మరాత్రిగా గీత వర్ణించింది. బ్రహ్మ పగలునే స్వర్గమని మరియు బ్రహ్మరాత్రిని నరకము అని అంటారు. ఈ గుహ్య మరియు గంభీరమైన విషయాలను అర్థము చేసుకోవాలంటే బుద్ధి నేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా అర్థము చేసుకోలేరు. సత్యత్రేతాయుగాలలో ఉన్న మనుషులు గీత స్పష్టము చేసిన విధముగా 100% వారి మూలస్వరూపమైన ఆత్మ యొక్క అనుభవంలో ఉన్న కారణముగా వారిలో కేవలము దైవీ గుణాలు మాత్రమే ఉంటాయి. నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి వారిలో సంపూర్ణముగా తొలగిపోతుంది. అందువలన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారము అనబడే విషయ వికారాల జ్ఞానము వారిలో ఉండదు. శాస్త్రాలు వారిని దేవీ దేవతలుగా వర్ణించడానికి ఇదే ఏకైక కారణము. దీనికి భిన్నంగా ద్వాపర కలియుగాలలోనున్న వారిని దేవీ దేవతలు అని అనరు. ఎందువలనంటే వారు నేను ఆత్మను, ఇది నా దేహము అన్న సత్యత్రేతాయుగాలలో అనుభవం చేసిన వాస్తవిక ఆత్మిక స్థితి నుండి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతి క్రమక్రమంగా వారిలో ద్వాపర యుగము నుండి ఆరంభమవుతుంది. ఈ కారణముగా సత్యత్రేతాయుగాలలోని దేవీ దేవతలుగా ఉన్నవారినే ద్వాపర యుగములో మనుషులు అని అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారం అనబడే విషయ వికారాల దుష్ప్రభావంతో వినాశీ ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడము కొరకే వారి జీవితాలను అంకితము చేస్తారు. గీత వర్ణించిన విధముగా కామ వికారము లేక సెక్స్ లస్ట్ అంటే లైంగిక వాంఛ మరియు భౌతిక వినాశీ ఇంద్రియ సుఖాలను అనుభవం చేయడం కొరకు వారిలో ఉత్పన్నమయ్యే అంతులేని కామనలు లేక కోరికలు కారణముగా వారు శ్రేష్ఠ కర్మలను విడిచి పాప లేక భ్రష్ట కర్మలు చేయడానికే అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడము జరుగుతుంది. వర్తమాన కలియుగములో దీని ప్రభావము తారాస్థాయికి చేరుకుంటుంది. పాప, నీచ, నికృష్ట భ్రష్టకర్మల కారణముగా దేహత్యాగము చేసే సమయానికి ఆత్మలో కేవలము తామసిక సంస్కారాలు మాత్రమే నిక్షిప్తమై ఉండడం వలన వారు సత్యత్రేతాయుగాలనబడే స్వర్గములోకి ప్రవేశించే అర్హతను కోల్పోతారు. వారు ద్వాపర కలియుగాలనబడే నరకములో జన్మలు తీసుకుంటారు. అందువలననే భగవంతుడు తన సంతానమైన 850 కోట్ల మనుషులకు కామము, క్రోధము మరియు లోభము అనబడే 3 అత్యంత భయంకరమైన వికారాలను తక్షణమే విడిచిపెట్టాలి అన్న పిలుపుని ఇవ్వడం జరిగింది. ఈ నిగూఢ సత్యాన్నే ఈ శ్లోకము కుండ బద్దలు కొట్టినట్లు స్పష్టము చేస్తుంది. మేము ఇప్పటికే కామము మరియు క్రోధము వలన ఆత్మ ఏ విధముగా పతనమవుతుందో గత కొన్ని ఎపిసోడ్స్లో విస్తృతముగా చర్చించడము జరిగింది. ఇప్పుడు
పంచవికారాలలోని మూడవదైన లోభము అనబడే వికారము ఆత్మను ఏ విధముగా భ్రష్టు పట్టిస్తుందో అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. లోభము అంటే దురాశ. దీనినే ఇంగ్లీషులో గ్రీడ్ అంటారు. ఇటువంటి ప్రవృత్తిలో జీవితాలను గడిపే మనుషులు వర్తమాన భౌతిక జగత్తులో 100% దేహాభిమానములో కూరుకుపోతారు. వారి యొక్క సమయము, సంకల్పము మరియు శక్తులను వినాశి ఇంద్రియ సుఖాలను అనుభవం చేసే ఏకైక లక్ష్యముతో అవసరమైన దానికంటే ఎక్కువ ధనము, వస్తువులు మరియు ఆస్తులు కూడబెట్టుకోవడానికే వినియోగిస్తారు. లోభము మనుషులను నేను ఆత్మను, ఇది నా దేహము అన్న గీత ప్రతిపాదించిన ప్రాథమిక ఆధ్యాత్మిక మూల సిద్ధాంతాన్ని మరపింపజేసి నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో ఆత్మని బంధిస్తుంది. వారిలో ఆధ్యాత్మిక పురోగతిని సమూలముగా నిరోధిస్తుంది. అంటే ఆధ్యాత్మికంగా వారు పతనమవుతారు. లోభ ప్రవృత్తిలో జీవితాలను గడిపేవారు ఆత్మ యొక్క మూల స్వరూపములో స్వయముగా భగవంతుడి ద్వారా నిక్షిప్తము కాబడిన దైవీ గుణాలు మరియు దైవీ శక్తులను అనుభూతి చేయడానికి బదులు నిరంతరము ప్రాపంచిక వస్తువులను కోరుకునేలా చేస్తుంది. వర్తమానములో మనుషులు చేసే పాప, నీచ, నికృష్ట, భ్రష్టకర్మలు చేయడానికి కామము, క్రోధముతో పాటు లోభము కూడా ముఖ్య భూమికను పోషిస్తుంది. లోభ ప్రవృత్తి ఉన్న వారిలో విపరీత ధోరణిలో భౌతిక కోరికలు ఉత్పన్నమవ్వడం వలన వారిలో నీతి, నిజాయితీ ఉండదు. స్వార్థము మరియు ద్రోహబుద్ధి కారణముగా వారు మోసము, దోపిడీ లేక హింసకు పాల్పడడానికి సైతము వెనుకాడరు. లోభము సంబంధాలను సైతము నాశనము చేస్తుంది. ఈ విస్తృత చర్చను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకము వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. భగవాను వాచ. కామము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మరియు భౌతిక ఇంద్రియ సుఖాలను అనుభవం చేయాలనే కామనలు లేక కోరికలతో పాటు క్రోధము మరియు లోభము నరకానికి ద్వారాలు. ఇవి పంచవికారాలుగా ప్రసిద్ధి చెందిన కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారములో మొదటి 3 వికారాలు. ఈ 3 వికారాలు ఆత్మని భ్రష్టు పట్టించడములో ముఖ్య భూమికను పోషిస్తాయి. కాబట్టి వాటిని తక్షణమే విడిచిపెట్టాలి. ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ వర్తమానములోని మనుషులు నరకానికి వెళ్ళడానికి కేవలము కామము, క్రోధము మరియు లోభము అనబడే ఈ 3 వికారాలు మాత్రమే కాకుండా మరికొన్ని మనోవికారాలను నిర్ద్వంద్వముగా స్పష్టము చేసే 2 అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.